మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్‌లో ఎక్కడ తప్పుపట్టింది? అంటే ఇప్పుడు నిజానికి మీనాక్షి నటరాజన్‌కు సంబంధించిన ఇష్యూలో కంప్లీట్‌గా అక్కడి మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ తప్పుగా నేనైతే అనుకుంటున్నా. అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే యాక్చువల్‌గా ఇటువైపు నుంచి కూడా ఒక లోపం ఉంది. అంటే రాజ్యసభకు పోటీ చేసినా, మరొక ఎన్నికలకు పోటీ చేసినా కూడా ఖచ్చితంగా ఒక కేసు ఉంటే. అయితే ఈ కేసు మెరిట్స్ చూస్తే అదొక కంప్లెయింట్ మాత్రమే. ఆ కంప్లెయింట్‌లో ఆమె రెస్పాండెంట్. అంతే తప్ప కేసు రిజిస్టర్ అయింది లేదు. లేకపోతే ఐ మీన్ అదేదో ఆహ్, ఆహ్, ఇంకొక రకంగా అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్‌ను తిరస్కరించదగిన కేసు అయితే కాదు అనేది మనము లీగల్‌గా కూడా చాలామంది అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. మరి ఇక్కడ మీనాక్షి నటరాజన్ వైపు నుంచి కూడా అంటే ఇది ఏమిటి కేసు? అక్కడ పర్ణికారెడ్డి అని ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె మేనమామ, నాకు పేరు గుర్తు రావట్లేదు, ఆయన పైన ఎవరో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ను ఆ కంప్లైనెంట్ ఆమె వచ్చి మళ్ళీ ఈమెను అడిగింది. అడిగితే ఈమె ఆ కేసు అతన్ని సస్పెండ్ చేశాము, పార్టీ పరంగా చర్య తీసుకున్నామని ఈమె చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ సరిగ్గా పనిచేయలేదను విఫలమయ్యారు, తనకు న్యాయం జరగలేదు. ఆమె ఎవరు ఈ పన్నికారెడ్డికి తెలిసిన మనిషే అనుకుంటా బహుశా ఆమె కూడా. సరే ఈ ఈ మొత్తం ప్రాసెస్లో చూస్తే అసలు ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన కాపీ కూడా మనం చూసాం. ఏది నోటీస్ మన వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. బట్ దీన్ని మీనాక్షి నటరాజన్కు సంబంధించిన ఈ ఈ మొత్తం అంటే రిజెక్షన్ విషయంలో అంటే ఆమె నామినేషన్ తిరస్కరించగానే దీని వెనుక రేవంత్ రెడ్డి కుట్ర ఉంది అని రేవంత్ రెడ్డి గారిని మీనాక్షి నటరాజన్ నామినేషన్‌లో ఎందుకు టార్గెట్ చేశారు? మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆమె పార్టీ హైకమాండ్ దూత, హైకమాండ్ రిప్రజెంటేటివ్. ఆమె పట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఆమె పట్ల ఎంత గౌరవంగా వ్యవహరించాలో అంత గౌరవంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అదే సమయంలో ఆమె పైన ఆమెను టార్గెట్ చేసి ఆమెను రాజ్యసభకు పంపించకుండా అడ్డుకోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చే ప్రయోజనం ఏమి లేదు పొలిటికల్గా. ఆమె వేరే పార్టీ కాదు, ఇంకొకటి బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన మనుషులైతే పోనీ రేవంత్ రెడ్డి ఏదో ప్లాన్ చేశాడు, కుట్ర చేశాడు అనుకోవడానికనే వీలవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డికి అసలు సంబంధం లేదని అయితే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీనాక్షి నటరాజన్కి ఏమైనా ఇబ్బంది అయితే డైరెక్ట్గా హైకమాండ్ నుంచి ఆయనకు ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటిప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమి సంబంధం? ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున చిలువలు పలవలుగా ఇన్సిడెంట్ జరగగానే ఆమె నామినేషన్ మధ్యప్రదేశ్లో రిజెక్ట్ కాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ప్రచారం ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పెత్తనానికి మీనాక్షి నటరాజన్ అడ్డుగా ఉంటున్నారు కాబట్టి ఈ విధంగా రివెంజ్ తీసుకున్నారు అని అంటున్నారు. కాదండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెత్తనం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నది కాదు. రేవంత్ రెడ్డి ఏం చేసినా అది ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఆమోదంతోనే చేస్తున్నట్టుగా భావించాలి. హైకమాండ్ ఆమోదం లేకపోతే, హైకమాండ్ అనుమతి లేకపోతే రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోరు. ఇది క్లియర్. ఇక దీంట్లో ఆయన సొంతంగా పెత్తనము చేస్తున్నది ఏమిటి? ఆ పెత్తనాన్ని మీనాక్షి నటరాజన్ వ్యతిరేకించిందనో, అందుకు అందుకు రివెంజ్‌గా ప్రతీకారంగా ఆమె రాజ్యసభ సీటు రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడనో, ఇదంతా కల్పిత కథలండి. ఇవన్నీ కట్టు కథలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట. సో వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ ప్లాట్‌ఫామ్స్ ఏవైనా కావచ్చు, వాటిలో ప్రతిరోజు అంటే ఆమె నామినేషన్ తిరస్కరించిన వాటి నుంచి మనం గమనిస్తున్నాం. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి దీని వెనుక కుట్రదారుడనో, ఆయనే ఈ కేసుకు సంబంధించిన వివరాలు అక్కడి బీజేపీ నాయకులకు చేరవేశారనో ఇంట్లో వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన మధ్యప్రదేశ్ ఎంపీ మాట్లాడుతూ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే మాకు తెలిసిందని. అదండి, ఇప్పుడు పాలిటిక్స్‌లో మైండ్ గేమ్ అంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో అంటే తెలంగాణలో బీజేపీ బలపడ్డం కోసం బహుశా ఇదొక మైండ్ గేమ్ కూడా అయి ఉండొచ్చు. అంటే విత్ ఇన్ ద పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డిఫరెన్సెస్ తీసుకురావడం కోసం. అంటే ఇది నిజంగా కూడా బీజేపీ ఎవరో మంత్రి
కైలాష్ అనుకుంటా ఆయన పేరు. ఆయన చెప్పగానే ఇప్పుడు చాలామంది మనం నమ్మే పరిస్థితి, అంటే నమ్మే విధంగా ఉంది అది. అంటే అతను చెప్పిన కామెంట్ ఏంటంటే, తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది, అక్కడి నుంచి మాకు సమాచారం వచ్చిందంటే, ఇక్కడ కాంగ్రెస్ నుంచి అధికారంలో ఉన్న పార్టీ నుంచే ఎవరో ఉప్పందించారు, ఎవరో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు అని జనాలు నమ్మేటట్లుగా ఒక నేరేటివ్ని వాళ్ళు సృష్టించినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు ఓట్ చోరీ చేసాం, ఇప్పుడు సీట్ చోరీ కూడా చేసింది బీజేపీ అని. అంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఇప్పుడు రాజ్యసభ నామినేషను తిరస్కరించారంటే ఆటోమేటిక్గా పోటీలో ఉన్న బీజేపీ గెలిచినట్లే కదా. సో అది సీట్ చోరీ అనుకోవాల్సిందే ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలవగలిగిన పరిస్థితులు ఉంటేనే, ఆ రకమైన సంఖ్యాబలం ఉంటేనే వాళ్ళు మీనాక్షి నటరాజన్ను కూడా అక్కడ రంగంలో దింపారు, ఎవరు కాంగ్రెస్ హైకమాండ్. సో ఇప్పుడు మరి దాన్ని సీట్ చోరీ అనుకుంటా మనం ఏమంటాము అంటే, వాళ్ళు ఇప్పటిదాకా రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, మరొక పార్టీ అధికారంలో ఉన్నా, దాన్ని మొత్తాన్ని కూలదోసి బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితులు చూసాం. అట్లాగే ఓట్లను ఎస్ఐఆర్ పేరిట, సర్ పేరిట, ఇంకొక పేరిట, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట, ఏదో ఒక రూపంలో వీలంత వరకు ఓట్లను మొత్తం తొలగించేసి గెలవడం అనేది బీజేపీ ఒక సంప్రదాయంగా చేస్తూనే ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.